ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహావా బైబిల్ మెమరీ వర్సెస్ కంటెస్ట్ 2024కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య బ్రదర్ జోబు డైనియల్ గారు ఉన్నారు. జోబు డైనియల్ గారు బిఎస్ఎన్ఎల్లో డివిజన్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యి ఇప్పుడు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఎంతో చక్కగా మన అహావా బైబిల్ క్విజ్ వాటిలో పార్టిసిపేట్ చేస్తూ అనేక ప్రైజెస్ అందుకున్నారు. అనేక సార్లు మరి బహుమానాలు కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు ఇంత ఏజ్ అయినప్పటికీ తన ఇన్స్పిరేషన్తో మమ్మల్ని అందరిని ఇన్స్పైర్ చేస్తూ మరి మెమరీ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి గత సంవత్సరాలుగా పార్టిసిపేట్ చేశారు, ప్రైజులు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క 2024 సీజన్ని జోబు డానియల్ గారు ప్రారంభించబోతున్నారు. సో జోబు డానియల్ గారు రియల్లీ అప్రిషియేట్ అండి యువర్ ఎఫర్ట్స్. మన పాలసీ ఏంటంటే నిల్చుకోవడం ఇంపార్టెంట్, పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ ప్రైజెస్. అయినప్పటికీ మీరు ఈ వయసులో ఈ విధంగా మీరు దేవుని వాక్యం కంఠస్థం చేయడం అన్నది చిన్నపిల్లలాగా నిజంగా మమ్మల్ని అందరూ చాలా ఉత్సాహపరుస్తుందండి. దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని మీకు చెప్తున్నాం కదా. ప్రైజ్ గాడ్. కీవర్డ్స్ ఆఫ్ ది బైబిల్. వ్యవహారం 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. రోమా 3:23. సాల్వేషన్ అండ్ ఎవాంజలిజం. రోమా 3:23. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యాకోబు 1:15. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమే మరణమును కనును. రోమా 6:23. ఎలా అనగా పాపమును వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యెషయా 59:1. రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవి మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుదని సామాన్యంగా చెప్పవచ్చును. మత్తయి 26:28. ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకునేట్లా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. రోమా 3:24. కాబట్టి నమ్మువారి ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. యోహాను 1:12. తనని అందరూ అంగీకరించిన వారికి అందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిచ్చున్నాడు. కీర్తన 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 10:10. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడి నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎఫెసీ 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. యోహాను 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నయందు విశ్వాసం అందుకు యేసు, పునరుత్థానమును జీవము నేనే, నయందు విశ్వాసించేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నయందు విశ్వాసించి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. యోహాను 14:6. యేసు, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారైనా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. మత్తయి 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనని వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ట్రైన్ గాడ్. నిర్గమ 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నానని మోషేతో చెప్పాను.
వ్యవహారం 4:24. దేవుడు ఆత్మనుక ఆయన ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని. రోమా 1:23. వారు అక్షయుడు దేవుని మహిమను క్షేమ మనుషులకే పక్షులకే చతుష్పా జంతువులకే పురుగులకే ప్రతిమా స్వరూపంగా మార్చిరి. 1 తిమోతి 1:17. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యంగా గతివిధి దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగులుగాక. ఆమేన్. 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడనూ చూడనాడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక. అపోస్తుల కార్యాలు 2:38. పేతులు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. యోహాను 15:26. తండ్రి వద్ద నుండి మీ వద్దకు నేను పంపవ అతనికి తనగా తండ్రి వద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుర్తు సాక్ష్యం ఇచ్చును. రోమ 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యం ఎంతో గంభీరం, ఆయన తీర్పులు ఎంతో శోధింపరు ఎంతో అసఖ్యం, ఆయన మార్గంలో ఎంతో అగమ్యములు. కొలస్సీ 1:15-17. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనమైన ప్రభుత్వం లేనను ప్రధానమైన అధికారం లేనను సర్వమును ఆయన ఎందుకు సృజింపబడిన. స్వభంలో ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిన. ఆయన అన్నిటికంటే ముందుకున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 1 యోహాను 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు నిత్యజీవమని ఉన్నాడు. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 1 తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడు. 1 తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లోకా 6:31. మనుషులు మీకు ఎలాగ చేయవలని మీరు కోరు అలా మీరు వారికి చేయండి. మత్తయి 6:31-33. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో చింతపడుకోండి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. 1 పేతురు 2:21. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలే నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయారు. మత్తయి 22:37-40. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడినది. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్నవలే నీ పొరుగు అని ప్రేమింపబడిన రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారం ఉన్నవని అతను చెప్పాను. యోహాను 15:5. ద్రాక్షవల్లి నేను, తీగలి మీరు. ఎవడన్నా ఎందు నిలిచిండునో నేను ఎవరి ఎందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యాకోబు 1:2-3. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలిగి పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు. గలతీ 6:9. మనం మేలు చేయటం విసిపోందాము, మనం అలేక మేలు చేస్తే మేలు తగిన కాలమందు పంటకవుతుంది. వర్డ్ ఆఫ్ గాడ్. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది. కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కీర్తన 119:105. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదే, రెండించులకు ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. యాకోబు 1:21-22. అందుచేత సమస్త కల్మషమును విరవేగించిన దుష్టత్వమును మాని లోపల నాటపడి నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించింది. మీరు వినువారు మాత్రమే అండి,
మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారనే ఉండండి. యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. యోహాను 1:14 ఆ వాక్యం శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటున్నాం. ప్రేయర్ ఫిలిప్పీ 4:6-7 దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఉన్నతములు దేవుని తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావాలండి. యాకోబు 5:16 మీ పాపంలో ఒకరితో కూడా ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు కూడా ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకం అనేది బహుబలం గలదే ఉండదు. 1 యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించునన్నది. ఇరిమియా 29:12-13 మీరు నాకు మొరపెట్టిదిరేని మీరు నాకు మొరపెట్టిదిరేని మీరు నాకు ప్రార్థన చేసి ఒత్తిడిని నేను మీ మనం ఆలకించను. మీరు నన్ను వెతికినట్ల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనట్ల మీరు నన్ను కనుగొందరు. మొదటి దశలోని 5:15-18 ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి అడతాక ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించి ఇలాగ చేయటి యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. ఎఫెసీ 6:18 ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు, ఆ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తం పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలుగుకుండి. 1 తిమోతి 2:1-2 మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు ప్రసంగం చేయవలని హెచ్చరించున్నాను. వర్షిప్ లోక 10:27 అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమికోవాలని నిన్న వల్ల నీ పొరుగువారిని ప్రేమికోవాలని రాయబడినదని చెప్పారు. కీర్తన 100:1-2 సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహన చేయడి, సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానం చేయించిన సన్నిధికి రండి. రోమా 12:1 కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవంగా మీ శరీరం ఆయన సమర్పించుకున్నాడని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కీర్తన 145:3 యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందగిన వాడు, ఆయన మహత్యం గ్రహింప శక్యం కానిది. ప్రకటన 4:11 ప్రభువా మా దేవాన్ని సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టే ఉండేను, దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడవు. చర్చ్ హెబ్రీ 10:24-25 కొందరు మానుకుంటున్నట్లుగా సమాజంగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించిన మీరు చూసిన కలిసి మరీ ఎక్కువ అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారం చేయటకును ఒకరినొకడు పురుకొల్పోవాలని ఆలోచించను. కీర్తన 104 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడి, ఆయన స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. రోమ 12:4-5 ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండేను, ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకమైన మనం క్రీస్తులో ఒక శరీరం ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవములు ఉన్నాము. 1 కొరింథీ 12:13 ఎలాగనగా యూదులమైనను క్రీస్తుమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలో ఒక ఆత్మ అందే బాప్తిసం పొందుతుంది, మన అందరము ఒక ఆత్మను పాలన చేసిన వారు మైతుంది. ఫ్యామిలీ ఎఫెసీ 6
1-3. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనటి ధర్మం నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. కొలస్సీ 3:18. భార్యలారా మీ భర్తలకు విధేయులుండేది, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. కొలస్సీ 3:19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని ఇష్టడు పెట్టకండి. కొలస్సీ 3:21. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగపునట్లు వారి కోపం పుట్టింపకూడదు. సామెతలు 31:30. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడింది. రోమన్ గవర్నమెంట్. రోమా 13:1. ప్రతివాడును పై అధికారములకు లోబడి ఉండవలను. అనగా దేవుని కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు అన్ని దేవుని కలిగి నియమింపబడినవే. రోమా 13:7. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవరికి పన్ను మన పన్నును, ఎవరికి సుంకం మన సుంకమును చెల్లించుడి. ఎవరి వాళ్ళ భయం ఉండడం వల్ల భయమును, ఎవరి వాళ్ళ సన్మానం ఉండడం వల్ల మన సన్మానం కలిగి ఉండి అందరికీ వారి వారి రుణము తీర్చుడి. లోక 20:25. అందుకు ఆయన అలాగైతే కైసరునకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ప్రామిసెస్. ఫిబ్రవరి 13:5. ధనాపేక్షలైన వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. నేను ఏమాత్రం విడమని నేను అన్నాడు ఎడపైన ఆయనే చెప్పాను కదా. రోమా 8:28. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుంది. యెషయా 41:10. నీకు తోడే ఉన్నాను, భయపడకును. నేను నీ దేవుడే ఉన్నాను, దిగులు పడకును. నేను నీళ్ళు బలపరుతాను, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి నా లక్షణాలతో నేను ఆదుకుందును. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతర్నేత దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నీ త్రావణ సరళము చేయను. ఫిలిప్పీ 1:4. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను. కీర్తన 23:1-3. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల నన్ను కరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలమీద నడిపించున్నాడు. నా ప్రాణానికి ఆయన సేద తీర్చున్నాడు, తన నామం బట్టి నీతి మార్గం నడిపించున్నాడు. థ్యాంక్ యూ Brother, excellent brother. First of all, I want to praise God, our Lord Jesus Christ, for brother Job Daniel గారు. బ్రదర్ మిమ్మల్ని అంటే పొగడాలని కాదు కానీ చాలా చక్కగా చెప్పారు బ్రదర్. ఎక్సలెంట్, నాన్ స్టాప్, ఎక్కడ మీకు ఎక్కడ వన్ ప్రాంప్టింగ్ కూడా రాలేదు. ఎక్సలెంట్ బ్రదర్. నేను ఎక్కువ చెప్పను. మనం ఇప్పుడు ఎవరైతే విన్నారో వాళ్ళు జనరల్ గా ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నామంటే యూట్యూబ్ లో కూడా పెడతాం. జనరల్ గా క్విక్ గా 1 minute ఒక 4-5 చెప్తే తర్వాత నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. తర్వాత జాబ్ జర్నల్ గారు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యారండి. అది కూడా కొన్ని వచనాలు మరలా మనం విందాం. దయచేసి సురేష్ బాబు జనలా గారు, ఎస్తర్ జోనతన్, ఎవరైనా సరే చెప్పొచ్చండి. మీరు విన్నవాళ్ళు దయచేసి 2 మాటలు చెప్పండి. బిషప్ సుందర్ సింగ్ గారు మాట్లాడుతున్నాను, పలాస నుండి. జ్యోత్స్నాతో ఉన్నాము. సో చాలా చక్కగా చెప్పారు బ్రదర్ జోబ్ డానియల్ గారు. అభినందనీయము. ఈ వాక్యాన్ని అలాగా ధారాళంగా మీరు చెప్పగలిగినారు. అండ్ ఆల్సో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆ మెమరీ పవర్ ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉంది ఇలాంటి విషయంలో. మేము కూడా నేర్చుకోవాలి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ అండి రెవరెండ్ సుందర్ సింగ్ గారు. మీరు ఉందా అనుకోలేదు, జాస్న్ అనుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండ్ లిసనింగ్. ఎస్, ఇంకా ఎవరైనా? బ్రదర్ చాలా బాగా చెప్పారు. నేను జొన్నల సురేష్ బాబు గారిని, మచిలీపట్నం నుంచి. చాలా అద్భుతంగా చెప్పారండి. నేను ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాను, ఇటు బైబిల్లో నేను కూడా చదువుతూ ఉన్నాను కాబట్టి తిరగేసుకుని చూస్తా ఉన్నాను. మీరు చాలా చక్కగా చెప్పారండి. అయితే మిమ్మల్ని అభినందించే విషయం ఏంటంటే బ్రేక్ అయ్యారు బ్రదర్ సురేష్ బాబు గారు. మీరు ప్రారంభించడం గొప్ప పని అని చెప్పి చెప్తూ ఉన్నాను బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎస్తర్
బ్రదర్. అంతే చాలా చక్కగా చెప్పారు బ్రదర్. నిజంగా కళ్ళు మూసుకొని చాలా ప్రతి రిఫరెన్స్ కూడా నేను హాఫ్ అయిపోయింది బ్రదర్ జాయిన్ అయ్యేటప్పటికి. నేను ఈవినింగ్ అనుకున్నాను బ్రదర్. అయితే చూసేటప్పటికి థర్డ్ పేజ్ కి వచ్చేసారు. అక్కడి నుంచి మాత్రం చాలా స్పాంటేనియస్ గా చెప్పారు బ్రదర్. చాలా చక్కగా చెప్పారు, గుర్తుపెట్టుకొని అని నేను. థ్యాంక్ యూ సిస్టర్. చాలా సంతోషం బ్రదర్. మాకందరికి మంచి ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్ మీరు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ బ్రదర్. ఇదంతా కేవలం ఎందుకంటే అహావా వాళ్ళ ప్లాట్ఫామ్ వల్ల అంతే. ఎందుకంటే అవును లేకపోతే brother. ఈ అవకాశం రాదు అసలు చెప్పడానికి. అవును brother. అవును. నాకు అంత మంచి జ్ఞాపశక్తి ఉండదు, నాకు అంత encouragement జ్ఞాపశక్తి ఉండదు సాధారణంగా. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. కానీ ఈ ప్లాట్ఫామ్ అహావా ఇవ్వడం వల్ల రవికాంత్ గారు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దానివల్ల నేను ప్రిపేర్ అవ్వడం చెప్పడం జరిగింది. దేవునికే మహిమ కలుగుతుంది. అవును బ్రదర్. సరే, ఇంకెవరైనా ఒకళ్ళు చెప్తే మనం నెక్స్ట్ క్లోజింగ్ ప్రేయర్ సురేష్ బాబు జనరల్ గారు చేస్తారు. దానికి ముందు ఇంకొన్ని వచనాలు మనం ఉంటాం. జాయినస్ గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. జాబ్ డానియల్ గారు మీకు కూడా ప్రైజ్ లార్డ్ ప్రత్యేకంగా. థ్యాంక్ యూ బ్రదర్. చాలా చక్కగా చెప్పారు బ్రదర్. ఎంత బాగా చెప్పారంటే చాలా ఆదరణకరంగా ఉంది. పులులు అచ్చులతో సహా చక్కగా స్పష్టంగా ఉచ్చరిస్తూ చక్కగా చెప్తే ఎంత ఆదరణకరంగా ఉందంటే సండే మనం చర్చిలో సహవాసంలో మెసేజ్ వింటున్నంత ఆనందకరంగా ఉంది. ప్రైజ్ గాడ్ ఫర్ జాబ్ డానియల్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ జాయినస్ గారు. దయచేసి అందరూ ఒక్క విషయం గమనించండి. ఇప్పుడు జాయినస్ గారు, సారీ, థ్యాంక్స్ జాయినస్ గారు చెప్పినందుకు. హైదరాబాద్ నుంచి మీరు జాయిన్ అయ్యి మా ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు జాబ్ డానియల్ గారు 77 వచనాలు ఏంటి, నేను 100 వర్సెస్ అయినా కంటెస్ట్ చేయాలని అతను నిర్ణయించుకొని ఈ 77 వచనాలతో పాటు దాని కంటిన్యూషన్ లో ఇంకా 23 వచనాలు ప్రిపేర్ అయ్యారండి. అది మనం